విషయాలు మనం తెలుసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ రంగం ఉంది. ఈ ప్రైవేట్ రంగంలో చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ప్రైవేట్ రంగంలో జాబ్స్కి వెళ్ళాలి, అది బాగా టాలెంట్ ఉంటే మరి ప్రైవేట్ రంగం కూడా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మీద మన ఇండియాలో చూస్తే, స్టేట్ లో చూస్తే గవర్నమెంట్ జాబ్స్ 20%, 80% ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఇస్తుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే నేను వచ్చినటువంటి ఉద్దేశం మీకు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ పట్ల, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అత్యున్నత సర్వీసెస్ అది దేశంలోనే మరి చాలా మంది సాధించారు. మనము ఎవ్వరు అపోహపడాల్సిన పనే లేదు. సివిల్ సర్వీస్ అమ్మా నాతో అవుతుందా అనేది అసలు నెగిటివ్ థాటే అవుతుంది. సాధారణమైనటువంటి కుటుంబాల నుంచి వెళ్ళే వాళ్ళు సాధించారు, గ్రూప్ 1 సర్వీస్ సాధించారు. చేస్తారో ఆ విధంగా మనకంటూ ఒక గోల్ లేకుంటే జీవితం వెళ్ళిపోతుంది, లేదు తగిన గాలి పడాలి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు గోల్ సెట్ చేసుకోవాలి లైఫ్ లో. అది ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీ లెక్చరర్స్ అడిగి మీ బలాలు బలహీనతల్ని బేరీజు వేసుకొని, నాకు చెప్పాను కదా, మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా ఈజీ కొట్టేయచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే మీరు గ్రూప్స్ ఈజీగా సాధించవచ్చు. ఇంకా నాకు తమాషా కూడా ఏంటంటే, నా 20 ఏళ్ళ ఈ కోచింగ్ సెంటర్ లో ఆర్ట్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కి మరి ఫిజిక్స్ అనేది మన హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ, ఎకానమీ ఉంటుంది. కానీ సైన్స్ స్టూడెంట్స్, బిఎస్సి చదివిన స్టూడెంట్స్, బీటెక్ చదివిన స్టూడెంట్స్ గ్రూప్స్ లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఆర్ట్స్ వాళ్ళు ఏర్పడిపోయారు. నేను బాగా దీన్ని అనలైజ్ చేసి విశ్లేషణ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, చదివే మెథడ్ సైన్స్ స్టూడెంట్స్ కి, ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, ఆర్ట్స్ స్టూడెంట్స్ కి చాలా తేడా ఉంటుంది. అంటే వీళ్ళు చదివేటప్పుడు అనలిటికల్ స్టడీ ఉంటుంది సైన్స్ స్టూడెంట్స్, ఎందుకంటే మీ స్టడీలో దాంట్లో మ్యాథ్స్ లో మీకు అలవాటు అయిపోయింది కదా. ఆ విధంగా మీ యొక్క అంతర్గతంగా మీ సబ్జెక్ట్ లోనే ఆ యాటిట్యూడ్ మీకు డెవలప్ అవుతుంది. ఆర్ట్స్ వాళ్ళకి, నేను ఒక బిఏ స్టూడెంట్, నేను సక్సెస్ సాధించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో అంటే, నేను చదువుకునేటప్పుడు నా రూమ్మేట్ ఒక డాక్టర్ ఉండేవాడు. నేను పాలిటిక్స్ చదివేదానికి, ఆయన పాలిటిక్స్ చదివే మెథడ్కి నేను ఆశ్చర్యపోయాను. అసలు వండర్ అనిపించింది నాకు. ఈ విధంగా చదవాలా, ఇంత అనలిటికల్ చదవాలా తెలుసుకున్నాను. నేను అప్పటికే నాకు బిఏ, ఎంఏ కూడా అయిపోయింది. కానీ నా రీడింగ్ మెథడ్ లో ఇంత డిఫరెన్స్, ఇంత లోపం ఉందా అని నేను సరి చేసుకున్నాను. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సివిల్ సర్వీస్ ఆయన ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చదివే మెథడ్ అనలిటికల్, ప్రతి దానికి ఎందుకు, ఏమిటి, ఎలా సంబంధించిన రైస్ మిల్ పెట్టొచ్చు. మా రాయలసీమలో మా సూర్య పనిచేసిన ఏరియాలో టమోటా చాలా పండుతుంది. టమోటా పండుతుంది కానీ రైతులు పండేదానికి 1000 రూపాయలు ఖర్చు అయితే మరి గిట్టుబాటు ధర లేక 500కే కొంటామంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, రైతు అమ్మాలంటే 500కి అమ్మాలంటే దీని ట్రాన్స్పోర్ట్కి ఇంకొక 1000 రూపాయలు అవుతుంది. 1500 రూపాయలు అయినప్పుడు వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మడానికి 1500 ఖర్చు పెడితే అతనికి 500 లాస్ అని అతను ఏం చేస్తున్నాడు, తీసుకెళ్లి రోడ్లో పోసేసి నిరసన బాధతో రోడ్లో పోసేసి కాలుతో తొక్కేస్తున్నాడు పక్కన రైతు. కారణం అక్కడ అదే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ, టమోటా జామ్ ఫ్యాక్టరీ కానీ పెడితే ఆ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆఫీసర్ గా తెలియాలని ఇన్ని సబ్జెక్ట్ పెట్టారు. మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఎందుకుంటది అంటే, మెంటల్ అబిలిటీ, రీజనింగ్ ఆర్ట్స్ వాళ్ళకి చాలా కష్టం అనుకుంటారు. రీజనింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. సో రీజనింగ్ ఎందుకంటే టైం అక్యూరసీ అంటే, మనం ఇన్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఒక ఆఫీసర్ గా నువ్వు టైంలో డెసిషన్ తీసుకుంటావా లేదా అని పరీక్షించడానికి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. షార్ప్ మైండ్ ఉండాలి. వరదలు వచ్చినాయి, డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ గా ఉండాలి కలెక్టర్. అప్పుడు సీఎం అడిగో ఇంకో తీసుకునేకుండా నీకు నువ్వు సొంత నిర్ణయం తీసుకోవాలి. అలాంటివన్నీ మన పరీక్షలో మన నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఇన్ని సబ్జెక్ట్ పెట్టారు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఎక్కువ ప్రయారిటీ ఉంది, వెయిటేజ్ అంటే వెయిటేజ్ తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము చదివేటప్పుడు కూడా సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీకి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని కెమిస్ట్రీ చదువుకుంటూ కూర్చున్నాం. కెమిస్ట్రీలో 2 క్వశ్చన్లు వస్తాయి. అందుకనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే 2 క్వశ్చన్లకు అన్ని పుస్తకాలని చదివితే 2 మార్కులు, నీ వెయిటేజ్ తగ్గిపోతే నీ టైం వేస్ట్ అవుతుంది. హిస్టరీకి 30 మార్క్స్ ఉంటాయి. హిస్టరీ చదివితే హిస్టరీ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. అందువల్ల ఏ సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా మనం చదువుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ పైన అవగాహన వస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు బాగా చదవండి, దానివల్ల తెలుస్తుంది. చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైన టిప్స్ నేను చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. ఇందులో ఒకటి,
కోడ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. సో కోడ్ మెథడ్ అని పైన ఉంది. మనకి 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ 9 ప్లానెట్స్ ఏమడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది, భూమి సూర్యుని నుంచి ఎన్నవ గ్రహము, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. మనం దాని అన్నిటి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక వర్డ్ నేను తయారు చేశాను. ఏంటంటే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షౌన్ యాజ్ 9 ప్లానెట్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షౌన్ యాజ్ 9 ప్లానెట్స్. అంటే దీంట్లో తొలి లెటర్ ప్రతి వర్డ్ లో మైలో ఎం తీసుకుంటాం, వెరీలో వి తీసుకుంటాం, ఎడ్యుకేటెడ్ లో ఈ తీసుకుంటాం. ఆ లెటర్ తొలి లెటర్లే మీ యొక్క ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో 9 ప్లానెట్స్, వాటికి ఎం అంటే మెర్క్యూరీ, వి ఫర్ వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇది మనం సులభంగా ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నదంటే వెంటనే మెర్క్యూరీ గుర్తుకొస్తుంది, మనకు తెలిసిపోతుంది. నియరెస్ట్ ద సన్ తెలిసిపోతుంది. భూమి ఎన్నవది అంటే కోడ్ రాసుకుంటే ఈ అనేది వెంటనే మూడవది, సూర్యుడి నుంచి భూమి మూడవది. ఇవన్నీ ఈ ఆర్బిట్ అంటాం మీకు ఫిజిక్స్ లో, ఆర్బిట్ ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సూర్యుడి నుంచి ఈ విధంగా గ్రహాలని. సో అందుకని దూరంగా ఉన్నది ప్లూటో, ఎక్కువ వలయాలున్న గ్రహము శని గ్రహం అని. అతి పెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్ అతి పెద్ద గ్రహం. ఇట్లా దీనిపైన చాలా క్వశ్చన్స్, అన్నిటికీ ఆన్సర్ మనము బృహస్పతి అని కూడా అంటారు. జూపిటర్ కి మరొక పేరు బృహస్పతి. దేవతల గురువు పేరు పెట్టారు బృహస్పతి. గురుడు అని కూడా అంటారు. కాబట్టి గురువు పెద్దవాడు కాబట్టి పెద్దది గురుడు, గురు గ్రహం అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గురువు పెద్దవాడు కదా. పెద్ద గ్రహం ఏది, గ్రహాలలో కల్లా అతి పెద్దది ఏది, జూపిటర్. గురు గ్రహము బృహస్పతి. గ్రహాల కల్లా అతి చిన్న గ్రహం ఏది, చిన్నదేది మెర్క్యూరీనే. ఇక్కడ రాసుకోవచ్చు మీరు స్మాలెస్ట్. కరెక్ట్ కదా సార్, ఫిజిక్స్ సార్. సో అది కరెక్ట్. ఎర్త్ ఏ గ్రహాల మధ్యన ఉంది, సో వీనస్, మార్స్, ఇట్లా చాలా వాటికి అన్నమాట. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ప్రశ్నలు చాలా సులభంగా మీరు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చదివేటప్పుడు కొంచెం మనము ఈ విధంగా ఈ కోడ్ పద్ధతిని మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల గ్రహ హోదాని తీసేశారు. లాస్ట్ లో ఉన్న ప్లూటో అనేటువంటి దానికి గ్రహం ఉన్నటువంటి గ్రహం కాదు అని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఎందుకు నిర్ణయించారంటే, గ్రహానికి ఒక ఆర్బిట్ కక్ష అంటాం, కక్షలోనే తిరుగుతున్న కొన్ని వేల సంవత్సరాలైనా అదే ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటది. కానీ ప్లూటో అనేటువంటిది తన కక్షను మార్చుకొని తిరుగుతుంది అంటారు. ఒక్కొక్కసారి ఒక రూట్ లో తన ఇష్టం వెళ్తుంది. అది గ్రహానికి ఉండే లక్షణం కాదు ఇది, అందుకని అది గ్రహం కాదు అని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా దానికి గ్రహ హోదా లేదు అన్నారు. అలా అడిగితే కూడా అది చివరిది అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనకు లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలో కల్లా వైశాల్యంలో అతి పెద్ద దేశం ఏది అంటే రష్యా పెద్దది. తర్వాత రెండవ పెద్ద దేశం ఏది, మూడవ పెద్ద దేశం ఏది, పెద్ద దేశాల్లో భారతదేశము వైశాల్యంలో ఎన్నవ పెద్ద దేశము, ఇట్లా అడగొచ్చు. చాలా క్వశ్చన్స్ అడగవచ్చు కదా. లేదా ఈ క్రింది వాటిలో ప్రపంచంలో పెద్ద దేశాలు 5ని వరుసగా గుర్తించండి అని క్వశ్చన్ అడగవచ్చు. వరుసగా అంటే ఇస్తారనమాట. రష్యా, కెనడా, చైనా, అమెరికా. ఆప్షన్ 2 బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్, ఇట్లా ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు వరుసగా. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని చదివేటప్పుడు ఇది నేర్చుకుంటాం మనం. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్, ఇండియా లేదా భారత్ అనుకుంటాం. అది గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే, దానికి మనం కోడ్ అనేది ఒకటి తీసుకుంటాం. ఆ తొలి లెటర్స్ మనం చూస్తే ఈ ఫస్ట్ లెటర్స్ తీసుకున్న ఆర్డర్ ఇదే. ఏదైనా మనం గుర్తుపెట్టుకునేప్పుడు ఒకే సీక్వెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాలంటే తొలి లెటర్స్ తీసుకోండి. ఆర్సి కబాబ్. కబాబ్ అంటే కదా బాగా మండపంలో కాల్చిన మాంసాన్ని కబాబ్ అంటాం. ఆర్సి కబాబ్ అని గుర్తుపెట్టుకోండి. కబాబ్ నిప్పులపై కాల్చిన మాంసం కబాబ్. కబాబ్ తినే అలవాటు ఉందా? సో కబాబ్ అనేది గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మనకు ఆర్ అంటే రష్యా, చైనా, కెనడా, చైనా. ఈ రెండు కొంచెం జాగ్రత్త. కెనడా పెద్దది, చైనా, తర్వాత ఇక్కడ అమెరికా, బి ఫర్ బ్రెజిల్, ఏ ఫర్ ఆస్ట్రేలియా, భారత్, ఇండియా. మన కోడ్ కోసం భారత్ అనుకుంటాం. అంటే ఈ విధంగా మనము ఎప్పుడైతే ఈ కోడ్ అనేది పెట్టుకుంటామో కన్ఫ్యూజన్ ఉండదు. స్ట్రైట్ గా మనం ఒకే ఆర్డర్ లో మనం గుర్తుపెట్టుకునేటివి ఒక 8-10 అంశాలు ఉన్నప్పుడు
ఈ విధంగా మనం మెమరీ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో ఈ కోడ్ పద్ధతి మీకు అన్ని సబ్జెక్టులకు పనికొస్తుంది అనమాట. సో అందుకని ఈ విధంగా ప్రపంచంలో పెద్ద దేశాలను వరుసగా గుర్తించండి అని ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చినా మీరు ఈ కోడ్ పెట్టుకొని ఆర్సి కబాబ్ అనే కోడ్ పెట్టుకుంటే చాలా సులభంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్, ఇండియాలో రివర్స్ ఉంటాయి, రకరకాల రివర్స్. మనకి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో ఇండస్ సింధు నది యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు అంటాం మనం. చిన్న చిన్న ఉపనదులన్నీ కలిసి పెద్ద నదిగా మారి సముద్రంలో కలుస్తుంటాయి జనరల్ గా. అందుకని మీరు మ్యాప్ రీడింగ్ అంటే మనం బోర్ కొట్టినప్పుడు అట్లాస్ కొనుక్కోవాలి. సివిల్స్ కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అట్లాస్ ఉండాలి. మంచి ఏమంటారు, అది ఒక ప్రిస్క్రైబ్డ్ అట్లాస్ తీసుకొని దాన్ని మనము రీడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాన్ని చదువుతాను. రీడ్ అంటే చూడడం వల్ల ఎక్కువ జ్ఞాపకం ఉంటుందని చెప్పాను నేను. అప్పుడు ఏ సముద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాను వేరు చేసేటువంటి జలసంధి. సో ఆ జలసంధి పేరేంటి? పెనామా కాలువ అంటాం. 1200 కిలోమీటర్లు ఉండేది నార్త్ అమెరికా నుంచి మళ్ళీ నార్త్ అమెరికాకి ఇటువైపు రావడానికి. మధ్యలో సౌత్ అమెరికా, నార్త్ అమెరికాను తీసేస్తూ ఒక కాలువ తవ్వారు. ఆ కాలువ పేరు పెనామా. 12,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. అది మీరు మ్యాప్ లో చూస్తే ఇంకా బాగా జ్ఞాపకం ఉంటుంది. అట్లాగే ఆఫ్రికా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని వేరు చేస్తూ ఒక కాలువ తీశారు. సూయజ్ కెనాల్ అంటారు దాన్ని. ఆ సూయజ్ కెనాల్ ని మీరు మ్యాప్ లో చూడండి. మధ్యధరా సముద్రం నుంచి లాగా హిందూ మహాసముద్రాన్ని కలుపుతూ ఒక కాలువ తీశారు. పడవలు మాత్రం వెళ్ళదు. ఇటీవల పడవలు ఇరుక్కుపోయి ఒక సంఘటన జరిగింది ఒక 4-5 ఏళ్ల క్రితం. అలాంటివన్నీ మ్యాప్ లో చూస్తే. తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఉంటాయి. ల్యాండ్ లాక్ స్టేట్ ఏది ఈ క్రింది వాటిలో అని ఇస్తాడు. ల్యాండ్ లాక్ స్టేట్ అంటే చుట్టూ ల్యాండ్ తోనే లాక్ చేయబడినటువంటి స్టేట్స్, చుట్టూ ఇతర సముద్ర తీరం ఉండదు, ఇంటర్నేషనల్ బౌండరీ ఉండదు. అలా ఉన్న స్టేట్స్ ని ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటారు. ఏముంటాయి? మధ్యప్రదేశ్ వస్తుంది, సో హర్యానా వస్తుంది. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేటా కాదా? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లాక్ స్టేటా కాదా? కాదు, ఎందుకు? సముద్ర తీరం ఉంది. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేటా కాదా? ల్యాండ్ లాక్ స్టేటే. తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇవన్నీ వస్తాయి చుట్టూ. ల్యాండ్ తో లాక్ చేయబడింది కాబట్టి ల్యాండ్ లాక్ స్టేట్ అంటారు. ఇవి మీరు మ్యాప్ లో చూస్తే ఇంకా బాగా జ్ఞాపకం ఉంటుంది. అలాంటి ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ 5 లేదా 6 రాష్ట్రాలు ఉంటాయి. వాటిని మనం మ్యాప్ లో చూస్తే అక్కడ జ్ఞాపకం ఉంటుంది. సో అందుకని క్వశ్చన్లు ఎలాంటి వస్తాయంటే, ఈ క్రింది వాటిలో ఇండస్ యొక్క ట్రిబ్యూటరీ కానిదేది అని ఇస్తాడు. క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానిదేది అని ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే అయినవేవో నీకు అన్ని తెలిసి ఉండాలి, ఆ నాలెడ్జ్ నీకు ఉండాలి. అందుకని ఆ ఇండస్ట్రీ యొక్క ట్రిబ్యూటరీస్ లేదా ఉపనదులు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అందుకని 5 నదులు ప్రవహించే నేల కాబట్టి దాన్ని పాంచ్ ఆబ్ అంటే ఇందులో నది, పంజాబ్ పేరు వచ్చింది. పాంచ్ ఆబ్ పంజాబ్. ఆబ్ అంటే నది, పాంచ్ అంటే 5. అందుకని ఈ 5 నదులు ప్రవహించే నేల కాబట్టి పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్. ఆ పంజాబ్ తర్వాత మళ్ళీ హర్యానా విడిపోయింది అనుకోండి. అందుకని పాంచ్ ఆఫ్ పంజాబ్. ఆ 5 నదులు అక్కడ ప్రవహిస్తాయి. కాబట్టి మనకు ఇండస్ రివర్ దీంట్లో ట్రిబ్యూటరీస్ కానిది ఏది అన్నప్పుడు దీంట్లో ఆన్సర్ చెప్పగలరా? కానిది ఏది ఎవరో చెప్తారా? ఈ క్రింది వాటిలో ట్రిబ్యూటరీ కానిది ఏది? సో అలా ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, ఆ కానిది ఏది అయినప్పుడు అయినవేవో మనం తెలుసుకుని ఉంటేనే కానిది ఏది మనం గుర్తించగలం. అందుకని ఈ 5 నదులు దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఇందులో కానిది ఏది లేదా? అన్ని ఇండస్ రివర్, సింధు నది అంటారు. అందుకని సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హిస్టరీలో వస్తుంది. ఆ ఏరియాలోనే ఈ సివిలైజేషన్ వచ్చింది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు దాన్ని. రైట్, అదే సోర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అంటారు. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో మనం చూస్తే గమనిస్తే తొలి లెటర్స్ అన్ని తీసుకొని మనం ఒక కోడ్ తయారు చేసుకుంటే మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లెటర్స్ మనకి ఇంగ్లీష్ స్కూల్ ఏజ్ లో చదువుకునేటప్పుడు తొలి లెటర్స్ అన్ని తీసుకొని ఏదైనా ఒక వర్డ్ తయారు చేయండి అని ఇంగ్లీష్ టీచర్ ఇచ్చేవాళ్ళు మనకి. ఇప్పుడు మీరు తయారు చేస్తే ఒక కోర్సు పేరు వస్తుంది. అక్కడ ఏం కోర్స్ అది? మీరు చదువుతున్న కోర్సు పేరు వస్తుంది. దాన్ని చేయండి, ఫ్రేమ్ చేయండి. ఎవరైనా చేస్తారని చూద్దాం. బిఎస్సి వచ్చిందా? వెరీ గుడ్, బిఎస్సి వచ్చింది. ఇంకా ఏ బిఎస్సి? వెరీ గుడ్, జూనియర్ బిఎస్సి వచ్చింది. అదే జూనియర్ బిఎస్సి.
అంటే దీంట్లో ఉన్న లెటర్స్ అన్ని ఒక ఆర్డర్ లో మనం ఫ్రేమ్ చేసుకున్నాం. అక్కడ జూనియర్ బిఎస్సి, ఈ జూనియర్ బిఎస్సి అంటే ఇండస్ ట్రిబ్యూటరీస్ అన్ని మనం గుర్తుంటాయి కదా. ఇండస్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే జూనియర్ బిఎస్సి, జేఫార్, జీలం, రావి, బియాస్, సట్లజ్ అండ్ చీనా. ఇది మనం ఆ లింక్ గుర్తుపెట్టుకోవాలి. ఆ లింక్ మనం గుర్తుపెట్టుకుంటే మనం జూనియర్ బిఎస్సి గుర్తుపెట్టుకొని జేఎండ్ ఏమో తెలియకుంటే వేస్ట్, అక్కడ అర్థం ఉండదు, రైట్. ఇది మనం ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు జూనియర్ బిఎస్సి, జే ఫర్ జీలం, ఆర్ ఫర్ రావి, బి ఫర్ బియాస్, ఎస్ ఫర్ సట్లర్, సి ఫర్ చీనా. ఇది ప్రతి రోజు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 4 సార్లు అనుకున్నాం. జూనియర్ బిఎస్సి లో ఉన్న నదుల పేర్లన్నీ మీకు గుర్తు. ఇప్పుడు కానిదేది ఇండస్ట్రియల్ ట్రిబ్యూటరీస్ కానిదేది అంటే మీరు అద్భుతంగా ఆన్సర్ చేస్తారు. జూనియర్ బిఎస్సి రాసుకుంటారు, ఎలిమినేషన్ ప్రాసెస్ లో చూస్తాం. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను నేను. పోటీ పరీక్షలకు అకాడమిక్ పరీక్షలకు తేడా ఏంటి అంటే, అకాడమిక్ పరీక్షల్లో ఎంత మందిని పాస్ చేయాలా అని మేము చూస్తుంటాం. అంటే మేమంటే లెక్చరర్స్ పేపర్ వ్యాల్యుయేషన్ చేసేటప్పుడు 30 వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే 5 మార్కులు అక్కడో ఇక్కడో కలిపి పాస్ చేస్తాం. మా సూపర్వైజర్స్ కూడా చెప్పేవాళ్ళు మాకు, అయ్యా వాడు ఫెయిల్ అయిపోతే, అమ్మాయి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఏదో పెళ్లి చేసేస్తారు, పాపం జీవితం నాశనం అయిపోతుంది, ఆ 2 మార్కులు కలిపి 35 వేయండి అని చెప్పేవాళ్ళం. మేము కూడా హ్యుమానిటీస్ తో 2-3 మార్కులు 30-31 వస్తే 30 వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మందిని పాస్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 99% లెక్చర్స్ అలాగే ఉంటారు. ఎందుకంటే అది పాస్ చేయాలి, ఎక్కువ మందిని తీసుకురావాలని. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏముంటది అంటే ఎంత మందిని ఫిల్టర్ చేయాలి, నెగటివ్ అక్కడ, ఇక్కడేమో పాస్ చేయాలని ఉంటది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎంత మందిని ఫిల్టర్ చేయాలి, మంచి వాళ్ళని తీయాలంటే విధానం ఫిల్టర్ చేయాలి, మైనస్ మార్క్ పెడతారు. సో అది ఒక తేడా అకాడమిక్ ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఎగ్జామ్స్ లో ఫిల్టర్ చేసిందని చూస్తారు, ఎంత మందిని మంచి మెరిట్ అలాంటి వాళ్ళని తీయాలి. ఒరిజినల్ మెరిట్ స్టూడెంట్స్ తీయాలంటే చాలా టఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. అదొకటి. రెండవది ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్ లో మనము రాసేటువంటి, మనకు క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ మనమే ప్రొడ్యూస్ చేస్తాం. అకాడమిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వాళ్ళు ఇస్తారు, ఆన్సర్ మనం ప్రొడ్యూస్ చేసి రాస్తాం. ప్రపంచ యుద్ధాలకు కారణాలు రాయండి, లేదా ఇంకా సైన్స్ క్వశ్చన్ ఏదో రాస్తాము, దానికి క్వశ్చన్ వస్తే ఆన్సర్ మనం రాస్తాం. కానీ పోటీ పరీక్షలు ఎలా ఉంటుందంటే ఇక్కడేమో క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమంటారు అకాడమిక్ గా. పోటీ పరీక్షల్లో క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఆన్సర్ కూడా వాడే ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆన్సర్ వాడే ఉన్నది. మరి మీరు ఏం చేస్తున్నారు, ఆన్సర్ ని గుర్తుపడుతున్నారు అంతే. ఈ క్రింది వాటిలో ఇండస్ ట్రిబ్యూటరీ కానిదేది అన్నప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ వాడే ఇచ్చాడు, ఆన్సర్లు కూడా ఇక్కడే ఉన్న, ఆన్సర్ ఏదో గుర్తిస్తాం అంతే. ఇది బాగా ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ గుర్తించే నైపుణ్యం ఆబ్జెక్టివ్ తరహాలో, ఆన్సర్ గుర్తించే నైపుణ్యాలు మీరు ఎంత చక్కగా మెరుగుపరుచుకుంటే అంత సక్సెస్ రేట్ పెరుగుతుంది. గుట్టిగా చదవకూడదు, ఆన్సర్ గుర్తించాలి. శివకేరా అని ఒక మీ లైబ్రరీలో ఉందో లేదో మరి, శివకేరా ఉందా? యూ కెన్ విన్ అని ఒక పుస్తకం, అద్భుతమైన పుస్తకం ఉంది తెలుగులో కూడా. నీవు విజయాన్ని సాధించగలవు అనే బుక్ లైబ్రరీలో ఉందా? మన లైబ్రరీలో ఉందా? మన లైబ్రరీలో కూడా ఉందని చెప్తున్నాడు సారు. దాన్ని చదవండి. ఒకే రోజు చదవలేదు, రోజు ఒక 10 పేజీలు చదవండి. యూ కెన్ విన్, శివకేరా, నీవు విజయాన్ని సాధించగలవు ఆ బుక్ పేరు. అందులో టైటిల్ మీద ఒక రాసింటాడు ఒక మాట, విజేతలెప్పుడు భిన్నమైన పనులు చెయ్యరు కానీ వారు భిన్నంగా పని చేస్తారు. విజేతలెప్పుడు భిన్నమైన పనులు చెయ్యరు కానీ భిన్నంగా పని చేస్తారు. ఎంత అర్థం ఉంది దాంట్లో. కాబట్టి అందరూ నేర్చుకుంటారు, ఇదే ఇలాగే నేర్చుకుంటారు. ఏంటి, ఇండస్కి ట్రిబ్యూటరీస్ ఇవే. కానీ భిన్నంగా నేర్చుకునేవాడు, తెలివైన వాడు ఏంటంటే ఇలా ఏదో సపరేట్ వాడు మన స్టైల్లో వాడు సపరేట్ గా వాడు కోర్స్ పెట్టుకుని ఇంకోటో గుర్తు పెట్టుకునే పద్ధతిలో చేస్తారు. అందుకని విజేతలు ఎప్పుడు భిన్నమైన పని చేయరు, అందరిలాగానే చదువుతారు, క్వశ్చన్ ఆన్సర్ అదే నేర్చుకుంటాడు. నేర్చుకునే టెక్నిక్ వేరే, భిన్నమైన పనులు చెయ్యరు కానీ భిన్నంగా చేస్తారు. అది చదవండి పుస్తకం, అది శివకేరా యూ కెన్ విన్ అనే పుస్తకం నోట్ చేసుకొని మన లైబ్రరీలో చదవండి. కాబట్టి జూనియర్ బిఎస్సిలో మనకు ఈ ఇండస్ట్రియల్ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ అని తెలుసుకుంటా, కానీ ఏదైనా ఇచ్చినప్పుడు సులభంగా మనం గుర్తుపెట్టవచ్చు. ఇంకా ఏమడుగుతాడు జాగ్రఫీలో, ఇదే నది ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఈ నది ప్రవహించదని అడుగుతాడు. అది జాగ్రఫీలో అలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు చూసుకోండి. ఆ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది ఏంటి మనం జాగ్రఫీలో మ్యాప్ రీడింగ్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ గోదావరి. మనమంతా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ కాకినాడ ఎవరి కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు మీరు
గోదావరి గురించి బాగా తెలుసుకోవాలి. గోదావరి ఎక్కడ జన్మస్థానం, ఏ కొండల్లో గోదావరి పుడుతుంది? తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్? రెండే ఆప్షన్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్? వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఇక్కడంతా ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, తూర్పు కనుమలు. మన తూర్పు కనుమల ఏరియాలో ఉన్నాం. ఇక్కడ పుట్టినటువంటి మహారాష్ట్రలో పుట్టిలా ప్రవహించుకుంటూ వచ్చి మన దగ్గర గౌతమి వశిష్ఠగా విడిపోయి సముద్రంలో కలుస్తాం. మా దగ్గర నర్సాపూర్ దగ్గర వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో కలుస్తుంది. మీ దగ్గర కాకినాడ దగ్గర ఇదేంటి యానాం దగ్గర గౌతమి ఏమో సముద్రంలో కలుస్తుంది. అంటే ఆ నది జన్మస్థానము ఎక్కడ ఎండ్ అవుతుంది? సౌత్ ఇండియాలో చాలా పెద్ద నది. మరి ఇంకో సింపుల్ క్వశ్చన్ అడగొచ్చు, ఈ క్రింది వాటిలో అత్యంత ఓల్డెస్ట్ రివర్ ఏది? గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. ఈ క్రింది వాళ్ళలో ఓల్డెస్ట్ రివర్ గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. ఓల్డెస్ట్ రివర్ ఇండియాలో గోదావరి, ఓల్డెస్ట్ రివర్. అందుకనే గోదావరికి ఇంకొక పేరు వృద్ధ గంగా, వృద్ధ గంగా, దక్షిణ గంగా అని కూడా పేరు. ఎందుకంటే ఖండచలన సిద్ధాంతంలో ఒకప్పుడు మన దక్షిణ భారతదేశం ఇక్కడి వరకు ఉన్న ఈ భూభాగము పెనెన్సులా ఇది సపరేట్ గా ఉండేదంట. ఖండచలన వెచ్చలర్ సిద్ధాంతం ప్రకారం ఇలా కదులుతూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గొండ్వాల పీఠభూమిని ఇలా ఢీకొనింది. ఢీకొనడం వల్ల ఏమైంది అంటే ఇలాగ పర్వతాలు వచ్చేసాయి. రెండు పీఠభూములు ఇలా ఢీకొనడం వల్ల ఇలాగా పైకి వెళ్ళిపోయింది. అవే హిమాలయాలు. హిమాలయాలు ఏర్పడినాయి, చాలా ఆలస్యంగా ఏర్పడినాయి. హిమాలయాలు ఏర్పడిన తర్వాత హిమాలయాలు హైట్ చాలా హైట్ ఉంది కాబట్టి పైన మంచు పేరుకుపోయి మంచు కరిగి గంగా నది పుట్టింది. గోదావరి ఫస్ట్ ఆల్రెడీ ఉండేది ఇక్కడ, అందుకని దీన్ని ఓల్డెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటారు. వృద్ధ గంగా, సౌత్ ఇండియన్ గంగా, ఇలాంటి పేర్లు ఉన్నాయి. రైట్, దానికి ఉపనదులు ఉన్నాయి, చాలా ఉపనదులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో గోదావరి ఉపనది కానిదేది అని ఫస్ట్ ఈ 4 ఇచ్చాం ఆప్షన్స్. ఇంకా కాంపిటేటివ్ ఎవరు రానట్టున్నారు బాబు, చదవట్లా. లేదా ఈ క్రింది 4 ఇచ్చేసి ఈ క్రింది వాటిలో గోదావరి ఉపనది కానిదేది అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి. కాబట్టి ఇక్కడ మనకు ఈ అన్నింటిలో గోదావరి ఉపనది కానిదేది అంటే భీమా ఉపనది కాదు, అది కృష్ణాకు ఉపనది. అంటే మనము ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఏవి గోదావరి ఉపనదులు, ఏవి కృష్ణా ఉపనదులు, ఏవి కావేరికి ట్రిబ్యూటరీస్ అనేటువంటి ఆ క్లాసిఫికేషన్ మనం నేర్చుకోవాలి. అలా గోదావరి ఉపనదులు చూస్తే మనకు ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, శబరి, ఇంద్రావతి, సీలేరు. ఈ తొలి లెటర్స్ తీసుకుంటే ఒక కోడ్ తయారు చేసుకోవచ్చు. మీద తయారు చేయండి, ఏమొస్తుంది ఇది వదిలేయండి, భీమా వదిలేయండి. దీన్ని అన్ని తీసుకుంటే ఒక కోడ్ వస్తుంది అనమాట, ఒక లెటర్ వస్తుంది, వెరీ పాపులర్ లెటర్ వస్తుంది. సార్ చెప్పేశాడు. సో దాంట్లో కిస్ అనేటువంటి వర్డ్ ఉంది. కిస్ అనే వర్డ్ పోగా ఇంకా మిగిలినది ఏముంది? పిఎం. సో పిఎం కిస్, అది మనం గుర్తుపెట్టుకోగలిగితే గోదావరి ట్రిబ్యూటరీస్ చాలా ఈజీగా ఉంటుంది. పిఎం కిస్ లో గోదావరి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. పి అంటే ప్రాణహిత, మంజీరా, కే ఫర్ కిన్నెరసాని, ఐ ఫర్ ఇంద్రావతి, ఎస్ అంటే శబరి, సీలేరు, డబల్ ఎస్, శబరి అండ్ సీలేరు. పిఎం కిస్ 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. పి అంటే ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్ర, శబరి, సీలేరు, ఇలా గుర్తుపెట్టుకుంటే. అంటే చదివేటప్పుడు మనం ఈ చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం. క్వశ్చన్ వాడే ఇచ్చాడు, ఆన్సర్ కూడా వాడే ఇచ్చేటట్టు గుర్తిస్తున్నాం మనం. అందుకని గుర్తించే నైపుణ్యాలు ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ లో ఎంత చక్కగా మీరు ఈ ఆబ్జెక్టివ్ తరహా గుర్తుపెట్టుకోగలిగితే అంత సులభంగా మీరు నేర్చుకోవచ్చు. సులభంగా నేర్చుకోవాలి. అందుకని అందరూ ఇదే నేర్చుకుంటారు. విజేతలు ఎప్పుడు భిన్నమైన పని జరగాలి, భిన్నంగా చేయడం అంటే ఇదనమాట. రైట్, ఇది ఒక మన టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో దానికి ప్రామాణికంగా తీసుకుంటాం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇండియాలో టైం ఇంత అయినప్పుడు లండన్ లో ఎంత అని అడుగుతాడు. దానికి సరిగ్గా 5.5 గంటలు మనది ఇండియా టైం ముందుంటది. సో ఇవి ఏ ఏ రాష్ట్రాల గుండా ఈ 82.5 డిగ్రీల ఈ లాంగిట్యూడ్ వెళ్తుంది అని అడిగినప్పుడు ఆ 5 స్టేట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇట్లా మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.